హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. కౌన్సిలింగ్ మనకి దగ్గర గంట వచ్చేసింది ఇంకా. సో మనకు 27th జూన్ 27th స్టార్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఒకసారి మనం మళ్ళీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకుందాం. ఎప్పుడు ఏంటి ఎలాగా అన్న డీటెయిల్స్ మనకి ఫస్ట్ అయితే జూన్ 27 నుంచి మనకైతే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం ఆన్లైన్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి దానికి సంబంధించిన లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఆ రోజు మీరు పేమెంట్ చేసుకోండి. సో మనము ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు కోసం మాట్లాడుకుని తర్వాత స్లాట్ బుకింగ్ కోసం మాట్లాడుకుందాం. ప్రాసెసింగ్ ఫీజు అన్నది మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అనుకోండి 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే బీసీ ఆర్ ఓసీ క్యాండిడేట్స్ అనుకోండి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే, క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా మీ ఓన్ కార్డ్స్ వాడండి. ఎందుకంటే ఏమైనా రిఫండ్స్ వస్తే మీ అకౌంట్కే రిటర్న్ వస్తాయి. సో తర్వాత మీరు సీట్కి పే చేయాల్సిన అమౌంట్ ఉంటుంది కదా ఫీజు, ఆ అమౌంట్ మాత్రం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీ అకౌంట్స్ త్రూనే పే చేయండి. ఏదైనా అమౌంట్స్ తర్వాత మీరు క్యాన్సిల్ చేసుకున్నో లేకపోతే మీకు రావాల్సిన రిఫండ్స్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీ అకౌంట్కి వచ్చేస్తుంది. అదే మీరు ఈసేవా త్రూ పే చేస్తే కనుక ఆ ఈసేవా అకౌంట్కి వెళ్తుంది. తర్వాత మీరు అతన్ని రిఫండ్ అడిగారు, ప్రూఫ్ అడుగుతారు. మనకి ఇక్కడ ప్రూఫ్స్ ఏమి ఉండవు. రిఫండ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిఫండ్స్ వచ్చేస్తాయి అంతే. సో చాలామంది లాస్ట్ ఇయర్ సఫర్ అయ్యారు, అంతకుముందు కూడా సఫర్ అయ్యారు. ఈసేవా వాళ్ళు ప్రూఫ్స్ అడుగుతారు. అసలు మీరు ఇక్కడే కట్టారన్న ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్స్ ఏమి మనం అప్పుడు చూపించలేము. అమౌంట్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. కాబట్టి ఏ పేమెంట్ అయినా ఎంసెట్ సంబంధించి మీ ఓన్ కార్డ్స్ వాడండి. సో దట్ రీఫండ్ ప్రాసెస్లో మీకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో వన్స్ మీరు ప్రాసెసింగ్ ఫీజు పే చేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోవడం అన్నట్టు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా, 6 to 7 మేము ఖాళీగా ఉంటాం, లేకపోతే ఈ టైంలో అయితే మాకు ఓకే అని చెప్పి మీరు ఎలాగైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో అలాగే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి మీరు అపాయింట్మెంట్ తీసుకోవడమే స్లాట్ బుకింగ్ అంటే. సో దానికి సంబంధించి మనం 27 to 5th వరకు మనకి ఈ ప్రాసెస్కి మనం టైం ఇవ్వడం జరుగుతుంది. సో మనం బుక్ చేసుకున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన స్లాట్ బుకింగ్ అనుగుణంగా 29th నుంచి 6th అంటే మనకి అపాయింట్మెంట్ తీసుకోవడానికి 29th నుంచి 6th వరకు మనకు టైం ఉంది. ఆ మధ్యలో మనకి ఏ స్లాట్ ఓకే అయితే ఆ స్లాట్ మనం బుక్ చేసుకోవచ్చు. ఓకే. జూన్ 29th నుంచి జూలై 6th వరకు మనకు తగ్గట్టుగా బుక్ చేసుకున్న స్లాట్ బుకింగ్స్లో వెళ్ళి సర్టిఫికేట్స్ అని చూపించుకుని ఎక్నాలజ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం ఎక్నాలజ్మెంట్ తీసుకుంటే మనకు ఐడి జనరేట్ అవుతుంది. అప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు అంటే జూన్ 30 నుంచి మనకి జూలై 8th వరకు మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో అండ్ జూలై 8th మనకి ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతుంది. అంటే మనకి ఇంకా ఏమీ చేసుకోవడానికి ఉండదన్నమాట. సో 8th ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 12th ఒక 4 days తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. జూలై 12th మనకి సీట్ అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనకి 16 వరకు టైం ఉంటుంది ఫీజు పే చేయడానికి. ఫీజు రింబర్స్మెంట్ వస్తే మాత్రం అక్కర్లేదు. టోటల్ ఫీజు రింబర్స్మెంట్ రాకుండా పార్షియల్ 35,000 వస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది 16 లోపు మీరు అమౌంట్ పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు 16th లోపు కనుక అమౌంట్ ఆ ఫీజు పే చేసుకోకపోతే ఆ సీటు మీకు ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఆ అమౌంట్ కూడా రెడీ పెట్టుకోండి ఇప్పుడే. ఓకే. ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే ప్రాబ్లమే లేదు. రాని వాళ్ళు మీకు తగ్గట్టుగా మీరు అమౌంట్స్ మీ క్రెడిట్ కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ ఒక లిమిట్ని కూడా పెంచుకోండి, అప్పుడు ట్రాన్సాక్షన్స్కి ఇబ్బంది ఉండకుండా. సో ఇది డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ ఏంటి? జూన్ 27 ఏంటి మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే డే. జూన్ 29 ఏంటది మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్. అండ్ జూన్ 30 ఏంటది వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ అలాగే జూలై 8th ఏంటి మనకి ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ జూలై 12 మనకి అలాట్మెంట్ వస్తుంది. జూలై 16 లోపు మనం పే చేయాలి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ మొత్తం ఏంటవి? జూన్ 27, జూన్ 29 అండ్ జూన్ 30 అండ్ జూలై 8th, జూలై 12th, జూలై 16 ఈ డేట్స్ మనం రెడ్ మార్క్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఏది మిస్ అవ్వకుండా మనం కరెక్ట్గా ఫస్ట్ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతాం. అండ్ వన్స్ ఇక్కడ మనం ప్రాసెసింగ్ ఫీజు పే చేసాం కదా, ఇది ఎనఫ్.
ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయడానికి మళ్ళీ పే చేయక్కర్లేదు. వన్స్ ఫేజ్ 1లో పే చేసిన అమౌంట్ ఇట్స్ ఎనఫ్. మీకు ఎన్ని ఫేజెస్ ఉంటే అన్ని ఫేజెస్ దాకా అదే ప్రాసెసింగ్ ఫీజు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాము, క్లిక్ చేసి పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.